హాయ్ ఫ్రెండ్స్, చేపలపేటకి వెళ్ళింటే మాకైతే చాలా పెద్ద చేప అయితే చిక్కిందనమాట. అదే విధంగా దాంట్లో పోతూ పోతూ మేమైతే టెంకాయలు అయితే దొంగతనం చేసేసాము. అసలు మ్యాటర్ ఏంటంటే మామ, ఈ రోజు టెంకాయలు దొంగతనం చేద్దామని చెప్పేసి నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా వెళ్ళిన తర్వాత టెంకాయ చెట్టు అయితే కనపడిపోయింది. ఇంకా సరే అని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే నేనైతే ఎక్కిచ్చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు చేత కాదు, పొరపాటుగా పైకి వెళ్ళి కింద పడిపోతే నా ఒట్టకాయలు పోతాయి. అందుకోసం చెప్పేసి మా ఫ్రెండ్ అయితే ఎక్కిచ్చేసాను. ఇంకా మా ఫ్రెండ్ ఉండి సోమ ఎక్కిన తర్వాత నాకు భయం వేస్తుందని చెప్పేసి కిందికి అయితే వచ్చేసాడు. వచ్చిన తర్వాత పక్కన పనస చెట్టు అయితే కనపడింది అనమాట. సరే అని చెప్పేసి నేరుగా పనస చెట్టు కాడికి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళిన తర్వాత చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయన్నమాట. పెద్ద కాయలు అయితే అస్సలు లేవు. పనస చెట్టుకు పనసకాయలు లేవు, కానీ పక్కన చిన్న టెంకాయ చెట్టు అయితే కనపడింది అనమాట. చిన్న టెంకాయ చెట్టే కదా అని చెప్పేసి మా ఫ్రెండ్ అయితే నేనైతే భుజం మీద ఎక్కించేసుకుని పైకి అయితే ఎక్కించేసాను. మీరు నన్ను అడగచ్చు, అన్నా నువ్వు ఎక్కచ్చు కదా అని. నేను ఎక్కితే నాకైతే నడ్డి పంత పోతుంది, అందుకోసం చెప్పేసి మా ఫ్రెండ్ అయితే నేనైతే ఎక్కించేసాను. ఇంకా మా ఫ్రెండ్ అయితే టెంకాయ చెట్టుకున్న టెంకాయలు మొత్తం కూడా పీకేశారు అనమాట. టెంకాయ చెట్టుకి ఒక టెంకాయ లేకుండా అన్ని టెంకాయలు అయితే పీకేశాడు. ఇంకా పక్కన మాకైతే చెరువు అవుతుంది అనమాట. చెరువు దగ్గరికి వచ్చేసి చేపలు పడతామని చెప్పేసి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న గుంతలలో చేపలు ఉంటాయని చెప్పారు. నాకైతే చనిపోయిన చేప అయితే చిక్కిందనమాట. ఈ రాత్రి పూట్ల చేపలు చాలా చనిపోతున్నాయి. ఇంకా మా ఫ్రెండ్ అయితే పట్టాడు, రెండు బురద మట్టలు పట్టాడు అనమాట. ఎట్లయితే అట్లా ఈ రోజు ఎట్టి తిరిగి కేజీ చేపలు పట్టాలని చెప్పేసి మేమైతే చాలా కష్టపడుతున్నాం అనమాట. కేజీ చేపలు పట్టుకొని ఇంకా సాయంత్రం మందు వేసుకొని సిట్టింగ్ వేసుకొని ఫుల్ గా తినేసాలి చేపలు. ఆ బొక్కలోంచి చేప నేను రాను రాను అంటున్నా కూడా మా వాడేమో రావాలా రావాలని చెప్పి దాన్ని పట్టుపట్టి మరి తీస్తున్నాడు చేపలైతే. చేపలు పడతామో పోతే నాకైతే చేపలు పడ్డం లేదనమాట. అందుకోసం చెప్పేసి పక్కన ఉన్న రాళ్ళు అయితే ఎత్తి అయితే పక్కన వేసేస్తున్నాను. ఇంకా మా ఫ్రెండ్ అలసిపోయింది, మా ఫ్రెండ్ కి అయితే ఒక టెంకాయ తెచ్చేసాము. మేమైతే అర్ధ కేజీ చేపలు అయితే పెట్టామన్నమాట. అర్ధ కేజీ చేపలు కూడా బంగారు తీగలు, బొచ్చలు, బురద మట్టలు, జిలేబీలు, చాలా రకాల చేపలు అయితే పట్టేసాము. సాయంత్రం మందులోకి స్టఫ్ డబ్బా అని ఆలోచించుకుంటుంటే నాకైతే చేపలు అయితే దొరికిపోయాయి అనమాట. దాని తర్వాత అలసిపోయింటే నేనైతే టెంకాయ నీళ్ళతో తాగేసాను. తాగిన తర్వాత ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ ఒక లైక్, షేర్, కామెంట్, డూ సబ్స్క్రైబ్.